ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో ఆపరేషన్ బుడమేరు అనే దాని మీద సమీక్ష జరగడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ఈ బుడమేరులో వచ్చిన వరద వల్ల లక్షల మంది సఫర్ అయ్యారు. కొందరైతే 19 రోజులు వాళ్ళ ఇళ్ళని నీళ్ళలోనే ఉన్నాయి. మొత్తం 34 వార్డులని మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఉన్న వార్డులలో 34 వార్డులని యాక్చువల్గా 4 రోజులు అయితే పూర్తిగా నీళ్ళు ఉండిపోయినాయి. అన్నీ లాస్ట్లో 4 వార్డులు అయితే 19వ తేదీ దాకా ఉన్నాయి. అవి ఇంకా ఒక నెల రోజులు ఉన్నాయి. అప్పుడు ఇక రింగ్ రోడ్డు వాటిలన్నింటినీ ఎక్కడికక్కడ బీచ్లు అన్నీ తీసేసి యాక్చువల్గా ఎక్కడికక్కడ ఓపెన్ చేయటం వల్ల ఆ వాటర్ అంతా పోవటం జరిగింది. ఎంతోమంది 4 రోజులైతే వాళ్ళకి అసలు తాగటానికి కూడా నీళ్ళు లేకుండా ఉన్నారు. అందరూ సఫర్ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా రావటం, కలెక్టరేట్లో ఉండటం, వారి పర్యవేక్షణలో అందరూ మంత్రులు, అధికారులు అందరూ వర్క్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం చేశారు. ఇప్పుడే రామానాయుడు గారు చెప్పి రోజుకు 10 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ పూటకు పంపించాము. వాటర్ ప్యాకెట్స్ ఎందుకంటే స్నానం కాదు, వాళ్ళు టాయిలెట్కి పోతే దానికి కూడా వాటర్ లేదు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ట్యాప్ క్లోజ్ చేసాం. క్లోజ్ చేయకుండా ఉంటే ఆ డ్రైనేజ్ వాటర్ దాంట్లోకి వస్తే మేజర్ ప్రాబ్లం అవుతుంది. డయేరియా వస్తే ఆ సమయంలో ఏం చేయలేము. అందుకనే అది క్లోజ్ చేయాల్సి వచ్చింది. క్లోజ్ చేసినప్పుడు టాయిలెట్కి పోతే వాళ్ళు వాష్ చేసుకోవడానికి వాటర్ కూడా లేదు. అందుకే రోజుకి 20 నుంచి 30 లక్షల వాటర్ ప్యాకెట్ పంపించాము. వైసీపీ నాయకులు ఏవో మాట్లాడారు, అన్ని వాటర్ బాటిల్స్ అవసరం అని. అంటే ప్రజలకు ఏది అవసరం అది ఎమర్జెన్సీలో చేయక తప్పదు. అది చేయగలిగిన నాయకుడు ఒక్కడే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చేయరు. ఎందుకంటే ఆయన కలెక్టరేట్లో 10 రోజులు అక్కడే వెహికల్లో నిద్రపోయారు. అయితే దీని అంతటి కారణం ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు. గత ప్రభుత్వం ఆ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని 35,500 క్యూసెక్లు కానీ చేస్తుంటే వాటర్ వెళ్ళిపోయేది. అది వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా మీద పడి ఉండేది కాదు. వాళ్ళు అంటే టెండర్ పిలిచిన దాన్ని కూడా వాళ్ళు చేయకుండా 5 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసేలో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే విజయవాడ కార్పొరేషన్లో ఉండే ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. అయితే ఈరోజు ఈ యొక్క పాఠం నుంచి నేర్చుకున్న పాఠం నుంచి ఫ్యూచర్లో జరగకూడదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, రెవెన్యూ వాళ్ళు కలిసి ఈ ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమన్నారు. అయితే ఈ యొక్క ఏదైతే కెనాల్ ఉందో కెనాల్ని 2 పక్కల టౌన్ ఏరియాలో కొందరు ఆక్యుపై చేసుకుని అది ఉండాల్సిన వెడల్పు కంటే చాలా తగ్గిపోయింది. అంటే అక్కడ బాటిల్ నెక్ అయింది. బాటిల్ నెక్ అవ్వటం వల్ల ఓవర్ఫ్లో వచ్చిన వాటర్ వెనకదంతో సిటీ మీదకి వచ్చింది. అందువల్ల ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బంది ఉండకూడదని యాక్చువల్గా అక్కడ ఎంత వెడల్పు చేయాలి, ఎంత లోతు ఉండాలి, అక్కడ రిటైనింగ్ వాల్ ఏమైనా కట్టాలా, ఇంకేదైనా బైపాస్ ఏదైనా చేయొచ్చని ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కొంత వర్క్ చేశారు. అయితే మున్సిపల్ శాఖ వాళ్ళు యాక్చువల్గా దానికి సంబంధించి ఏం చేయాలా, రెవెన్యూ ఏం చేయాలి ఈరోజు డిస్కస్ చేశారు. ప్రిలిమినరీ ఫస్ట్ డిస్కషన్, కంబైన్ డిస్కషన్. మళ్ళీ ఈ నెల 18వ తేదీ మళ్ళీ కూర్చునేటట్టుగా ఈ లోపల అధికారులకు యాక్చువల్గా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు అవన్నీ వర్క్ చేసుకొని వస్తే 3 డిపార్ట్మెంట్లు 18వ తేదీ కూర్చొని మళ్ళా ప్రణాళికను రచించి కంబైన్డ్గా ముఖ్యమంత్రి గారికి చూపించి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో మళ్ళా, ఎందుకంటే ఇది డిజాస్టర్లో వచ్చింది, మళ్ళా డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ మంత్రి గారితో అధికారులతో మాట్లాడి కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి కొంత సహాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఖజానా ఖాళీ. జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ ప్లానింగే లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు కూడా అట్ వాడేశాడు. అవి జనరల్గా ఏంటంటే లోకల్ బాడీస్కి ఇవ్వాలా. లోకల్ బాడీస్ వాళ్ళు మున్సిపాలిటీస్లో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సినవి ఫైనలైజ్ చేసుకోవాలా. కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని 15th ఫైనాన్స్ రోడ్డుకి అవసరమా, డ్రైన్కి అవసరమా, డ్రింకింగ్ వాటర్కి అవసరమా, లైట్కి అవసరమని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్నిటి డైవర్ట్ చేశాడు.
ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,300 కోట్లు శాంక్షన్ 2019 ఫిబ్రవరిలో నేను శాంక్షన్ చేయించాను, అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఇవ్వగా అది క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఎవరు బాగొట్టుకోరు అట్లాంటిది. అయితే మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్తో అది మళ్ళా ఇచ్చారు. ఈ విధంగా అన్ని అవకతవకలు చేశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్దిగా ఫైనాన్షియల్ నుంచి బయటపడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ బుడమేరు కూడా రేపు 18వ సారి కూర్చొని ఒక ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అటు మున్సిపల్ శాఖ, అటు డిజాస్టర్ కలిసి దీన్ని చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాన్నే యాక్చువల్గా ఇప్పుడు అధికారులకు ఇచ్చింది. అదే యాక్చువల్గా అంటే టౌన్ ఏరియాలో వాళ్ళు యాక్చువల్గా 5,000 క్యూసెక్స్ 10,000 క్యూసెక్స్ ఎంత అనేది ఆ బైపాస్ ఒకటి ప్లాన్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ బైపాస్ ఎలా పోవాలా ఇదంతా కూడా 18వ తేదీకి ఒక క్లారిటీతో వస్తాం. 750 ఇళ్ళు, 3,750 హౌసెస్ మున్సిపల్ ఏరియాలో ఉన్నట్టు గుర్తించారు. అయితే కార్పొరేషన్ ఏరియాలో, అయితే సిఆర్డీ ఏరియాలో ఎన్ని ఉన్నాయో కూడా స్టడీ చేయమని సిఆర్డీ కమిషన్కి ఇచ్చాము. వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. అది 18th సబ్మిట్ చేస్తారు. నుంచి నీళ్ళు ఎందుకు పోలేదంటే కారణం ఏంటంటే, ఒకటి బుడమేరు ఓవర్